హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు మెహ్రా టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో మొబైల్ సంబంధించిన బెస్ట్ టాప్ 3 ట్రిక్స్ గురించి అయితే మనం తెలుసుకుందాం. అవి మెయిన్గా గేమ్స్ ఆడే వాళ్ళకైతే ఎక్కువైతే ఇది యూజ్ అవుతుంది. నెక్స్ట్ ట్రిక్ అయితే మనం మొబైల్లో మూవీస్ అనేది హై క్వాలిటీ తోటి తక్కువ డేటా తోటి ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి. ఇంకా థర్డ్ ట్రిక్ అయితే మనం మొబైల్లోనే మనీ పే చేయకుండా అంటే ఫ్రీగా వెబ్ సిరీస్ కానీ మూవీస్ కానీ ఆన్లైన్లో ఏ విధంగా ఫ్రీగా చూడాలి అనే దాని గురించి అయితే మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అయితే ఫస్ట్ ట్రిక్ గురించి అయితే తెలుసుకుందాం. మన మొబైల్లో స్టోరేజ్ లేనప్పుడు మనం ఏదన్నా 1 GB 2 GB గేమ్ అయితే ఇన్స్టాల్ చేసి ఆడాలన్నప్పుడు మనకైతే కొంచెం కష్టతరంగా అయితే ఉంటుంది. లేదా మనం ఏదైనా గేమ్ ఇన్స్టాల్ చేయాలన్నప్పుడు మన మొబైల్లో అయితే సరిపడినంత బ్యాలెన్స్ లేనప్పుడు, డేటా బ్యాలెన్స్ లేనప్పుడు మనం ఆన్లైన్లోనే డౌన్లోడ్ చేసుకోకుండా ఆన్లైన్లో ఏ విధంగా ఆడాలో నేను మీకు లైవ్లో చేసి చూపిస్తాను. ఇప్పుడు దానికోసం మీరు మీ యొక్క ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేసి మీరు ఏ గేమ్ కావాలో ఆ గేమ్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. లైక్ ఇక్కడ నేనైతే కాల్ ఆఫ్ డ్యూటీ అనేది గేమ్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. దీని స్టోరేజ్ చూసినట్టే 3.2 GB అనేది ఇక్కడ ఉంటుంది. ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ ఓన్లీ ఇన్స్టాల్ అనేది ఆప్షన్ అయితే కనిపిస్తుంది. కానీ ఇక్కడ మనం ఆన్లైన్లో ఆడడానికి అయితే ప్లే నౌ అనేది ఆప్షన్ అయితే లేదు. అయితే దానికోసం మీరు ఇలా బ్యాక్ వచ్చి ఇక్కడ మీ యొక్క ఐకాన్ మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకైతే ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ చూసినట్లయితే మీరు సెట్టింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేసేయండి. ఈ ఆప్షన్కి వచ్చిన తర్వాత మనకి జనరల్ ఒక ఆప్షన్ కనిపిస్తుంది ఫస్ట్లో, దాని మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ గూగుల్ ప్లే ఇన్స్టాంట్ ఉంది కదా ఫ్రెండ్స్, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు అప్గ్రేడ్ వెబ్ లింక్ ఉందా దాని మీద దాని అయితే ఎనేబుల్ చేసేయండి. ఈ విధంగా ఎనేబుల్ చేసిన తర్వాత మొత్తానికైతే మీరు బ్యాక్కి వెళ్ళిపోండి. బ్యాక్కి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మీ యొక్క ప్లే స్టోర్ అయితే ఓపెన్ చేసి ఇక్కడ మీరు కాల్ ఆఫ్ డ్యూటీ గేమ్ అయితే మళ్ళీ ట్రై చేయండి. ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి ఇందాక ఓన్లీ ఇన్స్టాల్ అనేది కనిపించింది, ఇప్పుడు అయితే ట్రైన్ అనేది కనిపిస్తుంది. మీరు ట్రైన్ అనేది క్లిక్ చేస్తే మనం ఇన్స్టాల్ చేయకుండానే మనం గేమ్ ఇక్కడ నుంచి అయితే మనం అయితే ఆ గేమ్ అయితే ఆడుకోవచ్చు. ఇక్కడ నుంచి నేను మీకు ఇప్పుడైతే ఆడి చూపిస్తాను. ఇప్పుడైతే నెక్స్ట్ ట్రిక్ గురించి అయితే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు మూవీస్ డౌన్లోడ్ చేయాలంటే మీరు అనేక రకాలైనటువంటి వెబ్సైట్లు అయితే మీరు యూజ్ చేస్తారు. అలా కాకుండా ఒకే వెబ్సైట్లో అన్ని రకాల మూవీసు అంటే తెలుగు, హిందీ, ఇంగ్లీషు, తమిళ్ వెబ్ సిరీసు ఇవన్నీ ఒకే వెబ్సైట్లో అయితే ఇక్కడ మనకైతే దొరుకుతుంది. ఫ్రెండ్స్, అందుకోసం మీరు మీకు క్రోమ్లో అయితే ఓపెన్ చేసి ఇక్కడ గూగుల్లో ఇండెక్స్ ఆఫ్ తమిళ్ మూవీస్ అని కొట్టండి, టైప్ చేయండి. ఇక్కడ టైప్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే ఒక లింక్ అయితే రావడం జరుగుతుంది స్టార్టింగ్లో. ఇక్కడ దీని మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ జూమ్ చేసినట్టయితే ఇక్కడ మనకి ఈ తెలుగు మూవీస్, ఇండియన్ మూవీస్ అనేది ఇక్కడైతే ఉండడం జరిగింది. ఇక్కడ ఏ ఇయర్ అనేది ఇక్కడ మనం ఏ ఇయర్లో అయితే ఉందో ఆ ఇయర్ అయితే మనం మూవీస్ అయితే ఇక్కడ క్లిక్ చేసి ఆ ఇయర్లో సంబంధించిన మూవీస్ అనేది ఇక్కడ లిస్ట్ నేమ్స్ ఇక్కడ కనబడడం జరుగుతుంది. ఈ విధంగా అయితే నేమ్స్ అయితే ఉంటాయి. ఫ్రెండ్స్, ఇక్కడ ఈ విధంగా ఉన్నప్పుడు మనం ఇక్కడ నుంచి దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ నేనైతే ఇక్కడ ఒక సినిమా అయితే సెలెక్ట్ చేస్తున్నా. ఇక్కడ వరల్డ్ ఫేమస్లో ఉంది, దీని మీద క్లిక్ చేసి ఇక్కడ చూసినట్టు మనకి ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఇదైతే HD క్వాలిటీ అయితే కనిపిస్తుంది. ఇక్కడ దీని అయితే ఇక్కడ మనం సినిమా అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీని మీద క్లిక్ చేస్తే మనకి ఆటోమేటిక్గా డౌన్లోడ్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ కింద మనం బ్యాక్ వచ్చి ఇక్కడైతే డౌన్లోడ్లో చూడవచ్చు. ఇక్కడైతే డౌన్లోడ్ అవుతుంది. అలాగే మనం తమిళ్, మలయాళం వెబ్ సిరీస్ ఇలా చూసుకోవాలనుకుంటే ఇక్కడ పైన కనిపిస్తున్న 2 డాట్స్ ఉంది కదా ఫ్రెండ్స్, ఫస్ట్ దాని మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసినట్లయితే మనకి ఇక్కడ బాలీవుడ్, చైనీస్, ఫ్రెంచ్ మూవీస్, హాలీవుడ్, అక్కడ కింద చూసినట్టు టీవీ సిరీస్ ఇవన్నీ ఉంటాయి. ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి మనం నచ్చిన మూవీస్ అయితే మనమైతే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు ఫ్రీగా. ఇక్కడ చూడండి, బాలీవుడ్ మూవీస్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇయర్ అయితే మనకు క్లిక్ చేసిన తర్వాత మనకి 2020లో మనకి రిలీజ్ అయిన మూవీస్ అన్ని ఇక్కడ కనిపిస్తుంటాయి. ఇక్కడ నుంచి మనం ఫ్రీగా అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, నెక్స్ట్ ట్రిక్ గురించి అయితే తెలుసుకుందాం. అంటే మూవీస్ మరియు వెబ్ సిరీస్ మనం
వితౌట్ మనీ పే చేయకుండా అంటే ఫ్రీగా మనం మొబైల్లోనే ఏ విధంగా చూడాలి అనేది తెలుసుకుందాం. దానికోసం మీరు ఒక చిన్న అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. యాప్ లింక్ అయితే అప్లికేషన్ లింక్ నేను డిస్క్రిప్షన్లో అయితే ఆల్రెడీ ప్రొవైడ్ చేశాను మీకోసం. అది పికాసో టీవీ. దీన్ని మీరు ఇన్స్టాల్ చేసుకుంటే మనకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. మీరు ఇక్కడ మెయిల్ పాస్వర్డ్ అయితే లాగిన్ అవ్వమంటుంది. మీరు మెయిల్ పాస్వర్డ్ లేకుండా కూడా ఇక్కడ స్కిప్ అనే ఆప్షన్ అయితే కింద కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజ్ ఈ విధంగా వస్తుంది. సింపుల్గా దీని బ్యాక్ వచ్చండి. ఇక్కడ చూసినట్లయితే మనకి ఇక్కడ లైబ్రరీ అనే ఒక ఆప్షన్ ఉంది కింద, దాని మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చూడండి మనకైతే మూవీస్ అనేది ఇక్కడ చాలా ఉండడం జరుగుతుంది. ఇందులో అన్ని రకాల మూవీస్ అనేది ఇక్కడ నుంచి మనైతే ఫ్రీగా అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అంతేకాకుండా మనకి వెబ్ సిరీస్ అనేది చూసుకోవచ్చు. వెబ్ సిరీస్ అనేది ఈ విధంగా సిరీస్ మీద క్లిక్ చేస్తే మనకి రకరకాల సిరీస్ అనేవి హాలీవుడ్, బాలీవుడ్ లైక్ అన్ని సిరీస్ అయితే ఇక్కడ రావడం అయితే జరుగుతుంది. మరి కొంచెం అయితే సిరీస్ అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.